గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు. మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి? కుటుంబ విషయంలో, పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి? అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరం ఉన్నాం, మన పూర్వీకులు, మన తరాలన్నీ కూడా. సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టినా, ఇక్కడ కప్పు తీసి అంతే, ఎందుకులేండి ఇక్కడ కాఫీ తాగిన కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే, అయ్యయ్యో మీరు కాఫీ కప్పు పట్టుకున్నారేంటండి, మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని. అట్లా మీరు మాకు గాలి కొడుతూ ఉంటారు, మేము ఎగురుతూ ఉంటాం. అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం అంటే సార్, భూమికి అతుక్కొని. కాదన్నా, పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతే ఏంటన్నా మరి పరిస్థితి? తప్పు తప్పు. అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషుల్లో కాదు, స్త్రీలలో అని చెప్తున్నాను. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు, ఏది కొట్టకండి, మొగుడిని కూడా కొట్టకండి దయచేసి. ఏమ్మా, మీరు గాలి కొట్టినా కొడతారు, కొట్టకపోయినా కొడతారు. దాని బదులు మంచిగా ఉన్నారనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. అవ్వా, పిల్లల పెంపకంలో, సంఘ పరిచర్యలో ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఆయన సేవకుడు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు, ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం ఆయన అందించాలి? బికాజ్ ఒక ఈగో అనేది అడ్డొస్తూ ఉంటుంది పురుషులకి. ఎవరినైనా నేను ఒప్పిస్తాను, వెళ్తుందన్నా పర్లేదు, నా భార్య చూస్తుంది ఇప్పుడు, దా దా అంటది. నా ఆన్సర్ చాలా జాగ్రత్త చెప్పాలి. అంటే మిమ్మల్ని రికార్డుల్లో పెట్టాలని కాదు, మా సహోదరులకి మార్పు రావాలి, అది ఉపయోగపడాలని. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంట్లతోనే బట్టలతో వచ్చా, అంతే కదా. అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు అది గుర్తు చేసి మరి మొన్న అంట్లు తోముతూ ఫోటో పెట్టానండి ఒకటి, దానికోసం ఈ క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేను చూడలేదన్నా. నేను అప్రిషియేట్ చేశానన్నా. అంటే ఆయన ఇంట్లో అంట్లు తోముతూ ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు, నేను అప్రిషియేట్ చేశా. ఎందుకంటే మంచి పని అది. అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా, ఇక్కడ 80% మంది అదే చేస్తారు, ఫేస్బుక్ లో పెట్టరు, చెప్పరంతే. అంతే. మాకు 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 తెలియని ఒక ఈగో ఉంటుంది లోపల, మేము ఎలా చెప్తాం అది. ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము. అమ్మ ఉంటే, ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి, ఆ తర్వాత ఆమెకుంటుంది, అది మన భయం. తల బాదుకుని ఏడ్ చేస్తారు, అమ్మ నా కొడుకుని ఎలా చేసేసిందని. మా అమ్మ ఏడ్చింది అంటే ఇప్పుడు కాదులేండి, మొన్న కాదు, ఫస్ట్లో అప్పుడు నేను అడిగాను, కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను 10th ఉన్నప్పుడు 12th ఉన్నప్పుడు కూడా చేశాను అంటే, అది వేర్రా ఇది వేర్రా అంది. అవునా? అంటే ఆడవాళ్ళే శత్రువులు. వ్యవస్థ తయారు చేసిందన్న, అది వ్యవస్థ తయారు చేసింది, వ్యవస్థలో మనం భాగం, మగవాళ్ళు కూడా అందులో భాగం కాదు. సో మార్పు మీలోనూ రావాలి, మాలోనూ రావాలి. అంతే. మాలో రావాల్సిన మార్పు ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఏ పని చేసినా తినను త్రాగినను ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా, అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్, ఆరాధన లాగా చేయాలి. మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి. దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. మా ఇంట్లో మేము 14 మంది పిల్లలు పెంచాం. నాకు 14 మంది పిల్లలు, 2 నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు. ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు. వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం, నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం. ఏంటంటే, నేను డిసిప్లిన్ చేయలేను, అది నా క్యారెక్టర్ కాదు, నా నేచర్ కాదు. డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు, అది ఆమె చేస్తుంది. బెత్తం పట్టుకోవాలన్నా, వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె. నేను వాళ్ళకు బిస్కెట్ కొనిచ్చటమో చాక్లెట్ కొనిచ్చటమో ఇలాంటివి నా పని. ఇది ముందే మాట్లాడుకున్నాం. చదువు చెప్పాలి, ఆమె చెప్తుంది. చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె. చెడగొట్టే పని నాది. రైట్.
అంటే నేను వారానికి ఒకసారి 2 సార్లు ఇంటికి సాయంత్రం పూట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అందరూ వస్తారు, డాడీ అని దగ్గరకు వస్తారు. నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు, రెబెలియస్ అయిపోతారు. సో మేము పంచుకున్నాం ముందే, మా రోల్స్ మేము పంచుకున్నాం, కూర్చుని మాట్లాడుకున్నాం. ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తా, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నీ స్ట్రెంగ్త్. కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి. స్త్రీ బలం ఏంటో తెలియాలి, పురుషుని బలం ఏంటో తెలియాలి. అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు, అందరి పురుషుల బలం ఒకటే ఉండదు. కొందరు పురుషులు సున్నిత మనస్కులు, వాళ్ళకి ఆ పనులే ఇవ్వండి. లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గట్టిగా చేయలేడు ఆయనకి ఇవ్వద్దు అది. ఆయన సున్నిత మనస్కుడుగానే ఉండనివ్వండి. కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు, ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్. అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి. ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి. అందరూ అలా చేయలేరు. నా భార్యకు ₹1,00,000 ఇస్తే రెండో నిమిషంలో ₹1 కూడా ఉండదు. అది ఆమె స్ట్రెంగ్త్ ఆమెది. అంటే అంతే అట్లా ఇదిగో అని ఇచ్చేస్తుంది. నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను పిచ్చినారుణ్ణి, నేను దాచిపెడతాను, అంటే ప్లానింగ్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు తలకాయలో 100 ఉన్నా కానీ అన్నిటికీ బడ్జెటింగ్ వేస్తాను. బడ్జెటింగ్ వేసి ముందే పెట్టుకుని అది దానికే వాడతాను. నా భార్య అలా కాదు. ఇది కూరగాయల కంటే ఆ కూరగాయల గ్యాస్కి కూడా ఇస్తుంది, అదే కూరగాయల డబ్బు పెట్రోల్కు ఇస్తుంది. నేను అలా కాదు, ఇది కూరగాయల కంటే కూరగాయలకే వాడతాను. ఇది నా స్ట్రెంగ్త్. నా భార్య నాకేం చెప్తుంది అంటే నువ్వు ఇదే చెయ్యి, నేను అది చేయను, నేను దాంట్లో కాలు పెట్టను, దాంట్లో ఏలు పెట్టను. సో డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ మీరు అన్నారు కదా, ఎలా సపోర్ట్ చేయాలి? పిల్లల పెంపకం, ఆర్థికంగా మిమ్మల్ని కాచుకోవటం, అలాగే సామాజికంగా మీకున్న గౌరవాన్ని నిలబెట్టడం, ఇవన్నీ కూడా వేరు పద్ధతుల్లో స్త్రీ పురుషులు పంచుకొని చేయాల్సిన పనులు. సంఘంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. కుటుంబంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. స్త్రీలు మీరే పాట పాడాలి అని చెప్పి వాళ్ళకు పాట పాడడం రాకపోయినా వాళ్ళని నిలబెడితే కోయరు అట్టర్ ఫ్లాప్ అవుద్ది. లేదు నువ్వు పురుషునివి, నువ్వే వాక్యం చెప్పాలి అని వాడికి బొట్టు పిల్ల రాకపోయినా కానీ అని నిలబెడితే అట్టర్ ఫ్లాప్ అవుతాం. అలా కాదు. పరిశుద్ధాత్మదేవుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11-12 అధ్యాయాల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా, అది ఆయన ఇష్టం, ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరికి ఏ తలాంతి ఇస్తాడు, కుటుంబంలో అయినా సంఘంలో అయినా పంచి ఇస్తాడు. సో ఆ తలాంతులను మనం ఐడెంటిఫై చేయాలి, వాటి ప్రకారంగా సపోర్ట్ చేసుకోవాలి. రైట్.